ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఫిబ్రవరి 17న కోర్టుకు హాజరు కావాలని సమన్లు ఇచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని నోటీసులు పంపింది. కేజ్రీవాల్ కు నోటీసులకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఢిల్లీ రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 17వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరుసగా కేజ్రీవాల్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. 5 సార్లు ఇప్పటి వరకు గడిచిన 4 నెలల్లో ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ 5 సార్లు కూడా ఆయన గైర్హాజరవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో రౌజ్ అవెన్యూ కోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు చేయడం జరిగింది. కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదు, గైర్హాజరు అవుతున్నారు లిక్కర్ పాలసీ మద్యం కేసులో అని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకు విచారణ హాజరు కావడం లేదు అన్నది వ్యక్తిగతంగా ఫిబ్రవరి 17వ తేదీన కోర్టుకు హాజరై ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా తనకు ఇస్తున్న నోటీసులు చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితం, ఢిల్లీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అలాగే కక్షపూరితంగా తనను లోక్సభ ఎన్నికల ప్రచారానికి దూరం చేసేందుకు తనకు దర్యాప్తు సంస్థ నోటీసులు ఇస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో తన ప్రమేయం ఏమీ లేదు. ఈ ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి తనను సాక్షిగా పిలుస్తున్నారా, లేక తనలో దాన్ని ఆ కేసులో తన ప్రమేయం ఉందని పిలుస్తున్నారా ఏమిటి అనేది స్పష్టత ఇవ్వకుండా వరుసగా నోటీసులు ఇస్తున్నారు. కేవలం దర్యాప్తు సంస్థని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ తనకు నోటీసులు ఇప్పిస్తున్నారంటూ తన ముఖ్యంగా ఈడీ విచారణకు సంబంధించి వస్తున్న నోటీసుల పట్ల ఆయన తన వైఖరిని వ్యక్తపరచడం జరిగింది. ఇప్పటికే ఈడీకి లేఖలు రాయడం కానీ, కొన్ని కారణాల వల్ల, ముందస్తుగా నిర్ణయించుకున్న కారణాల వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి నవంబర్లో ఆయన గైర్హాజరవడం జరిగింది. ఆ తర్వాత విపాసన కార్యక్రమం ఉందని చెప్పి ఒకసారి గైర్హాజరయ్యారు. అలాగే తనకిస్తున్న నోటీసులు చట్టవిరుద్ధం అని చెప్పి ఒకసారి గైర్హాజరైన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ఇప్పటివరకు 5 సార్లు కేజ్రీవాల్ ఈడీ దర్యాప్తుకు హాజరు కాకుండా, విచారణకు హాజరు కాకుండా తనకు ఇస్తున్న నోటీసులు చట్టవిరుద్ధం, దీన్ని లీగల్ గానే ఎదుర్కొంటాను అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు కూడా కేజ్రీవాల్ నోటీసుల పట్ల స్పందించడం జరిగింది. సో ఈ ఎట్టకేలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ దిశగా కానీ, లేక కోర్టు ద్వారానే దీనికి ముగింపు పలకాలని చెప్పి భావిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించడం జరిగింది కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరవడం పట్ల. సో దీనిపై ముఖ్యంగా విచారణ జరిపిన రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కేజ్రీవాల్ కి నోటీసులు ఇస్తూ ఫిబ్రవరి 7న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 15న కోర్టుకి కేజ్రీవాల్ ఏం చెప్తారు ఈ నోటీసులకు సంబంధించి, కోర్టు ఆ రోజు కేజ్రీవాల్ ని ఈడీ విచారణకు మీరు హాజరు కావాల్సిందే అని చెప్పి స్పష్టం చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడీ కార్యాలయానికి వెళ్లడం ఆయనకి ఇష్టం లేకపోతే కనుక కేజ్రీవాల్ ని ఇంటి వద్దనే ప్రశ్నించే దిశగా ఈడీకి ఏమైనా ఆదేశాలు ఇస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఢిల్లీ మద్యం విధానం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు ఈ పాలసీలో మార్పులు చేయడం జరిగింది. ఇందులో మద్యం తయారీ కంపెనీలకు అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారు. ఇందులో సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు అందాయి. ఇందులో కేజ్రీవాల్ పాత్ర కూడా ఉంది అని చెప్పి చార్ట్ షీట్ లో అనేక చోట్ల కేజ్రీవాల్ పేరును ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి సిబిఐ కేసులో సిబిఐ ఈడీ రెండు కూడా ప్యారలల్ గా ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. సిబిఐ కేసులో ఇప్పటికే ఇటు విట్నెస్ గా ఇటు కేజ్రీవాల్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు వరుసగా నోటీసులు ఇస్తున్నా ఆయన కేసు విచారణకు హాజరు కాకపోవడంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో కోర్టు తదుపరి ఫిబ్రవరి 17కి దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కేజ్రీవాల్ కోర్టుకు హాజరై తాను ఎందుకు విచారణకు హాజరు కావడం లేదు, ఆయనకున్న అభ్యంతరాలు ఏంటి, వాటిని తెలిపిన తర్వాత కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది మనం వేచి చూడాలి. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.